హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు తెలంగాణ స్పెషల్ మసాలా పప్పు. మసాలా పప్పు కాంబినేషన్ పచ్చి పులుసుతో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే మసాలా వేస్తాము, వేరే ఏ పప్పులో వేయము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ దీనికి నేను 1 కప్ పప్పు తీసుకున్నాను అనమాట. అది 2 to 3 టైమ్స్ వాష్ చేసి 1 అవర్ నానబెట్టిన. 1 కప్ పప్పుకి నేను ఇంటూ 4 టైమ్స్ వాటర్ తీసుకున్నాను. సో ఇది కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు కుక్కర్‌లో యేసుకునే అవసరం పడదు. ఎందుకంటే కుక్కర్‌లో యేస్తే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక 90% ఉడికితే సరిపోతది. మనం చేతిలో తీసుకొని ప్రెస్ చేస్తే స్మాష్ అయిపోవాలన్నమాట. సో ఇది ఒక్కసారి ఉడికిపోతే పక్కకు పెట్టుకోవాలి. ఇంకో పాన్ తీసుకొని అందులో 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యేసుకున్నానన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ ఒక మీడియం సైజ్డ్ 4 పడతాయి. నార్మల్‌గా కట్ చేసుకొని అవి ఆయిల్‌లో యేసేసేయాలి. పసుపు కూడా కొంచెం యేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, తర్వాత సాల్ట్ 1 ½ టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ అనేది ఎక్కువ ఉడకనవసరం లేదు. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఒకసారి కొంచెం ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, సో ఆ పప్పు కూడా ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇది వేసుకున్నాక కొంచెం కలిపేసి 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనియాలి. అండ్ ఈ పప్పుని ఇంకో పేరు కూడా ఉంది, ఉల్లిగడ్డ పప్పు కూడా అని అంటారు. అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ స్పైస్ లెవెల్స్ మనం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఒక 5 మినిట్స్ అయిపోయినాక గరం మసాలా అనేది ఇప్పుడు వేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం కొత్తిమీర గార్నిషింగ్‌కి. ఈ గరం మసాలాతోనే పప్పు టేస్ట్ అనేది వస్తది. అండ్ ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ దీని కాంబినేషన్ కంపల్సరీ పచ్చి పులుసు. ఆ కాంబినేషన్ అనేది దాంతోనే సెట్ అయితది. ఇంకో వీడియోతోని మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. టేక్ కేర్.